తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పాలనకు సంబంధించి ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉంటే ఇటు ప్రతిపక్ష నేతలు కూడా వాటికి కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు నేరుగా ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే తాను సీఎం సీట్లో కూర్చుంటానంటూ గతంలో కామెంట్ చేశారు ఆయన. తాజాగా కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఇంతకీ కేటీఆర్ విసిరిన సవాల్ ఏంటి? హస్తం నేతలు ఇస్తున్న వార్నింగ్ ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం. సీఎం రేవంత్కి కేటీఆర్ రాజీనామా ఛాలెంజ్. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేద్దామని కేటీఆర్ సవాల్. మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని కోరిన కేటీఆర్. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య సవాల పర్వం కొనసాగుతుంది. ఇటీవలే చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. దీనికి కేటీఆర్ సైతం స్పందించారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని ఛాలెంజ్ వేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరిలో ఇద్దరం కలిసి తేల్చుకుందామా, ఎవరు గెలుస్తారో చూద్దామని సీరియస్ కామెంట్స్ చేశారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని విమర్శించారు. సునీత మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, కంచర్ల శేఖర్ రెడ్డికి అవకాశం ఇస్తానంటేనే కాంగ్రెస్లో చేరారని తెలిపారు. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయని నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో?
కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టాలని, ఢిల్లీకి బ్యాగులు మోసేందుకే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదన్నారు కేటీఆర్. జీవో 111 రద్దుకు అన్ని పార్టీలు హామీ ఇచ్చాయని, ప్రజాభిప్రాయం మేరకే తాము గతంలో ఎత్తివేశామని తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టి పూర్తిగా తెలంగాణపైనే ఉందని, కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు కేటీఆర్. అలాగే కాళేశ్వరంపై కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జాతీయ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీల విషయంలో బాగా నమ్మకం ఉందా, ముందు రిజర్వాయర్కు, బ్యారేజ్కి తేడా తెలుసుకోవాలని చురుకలంటించారు. ఇరిగేషన్ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టకముందే అన్నీ తెలుసుకుంటే మంచిదని చెప్పారు. కేసీఆర్ను బద్నాం చేయాలనుకుంటే తమకు ఇబ్బంది లేదని, కానీ మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు కేటీఆర్. తాము రాజకీయ వేధింపులకు భయపడమని, తమకు రాజకీయ న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు. ఎన్డీఎస్ఏ దేశంలో ఎక్కడైనా 2 రోజుల్లో నివేదికను ఇచ్చిందా? రేవంత్ అసెంబ్లీలో చెప్పినట్లుగా చేతి కాకపోతే తమకు అప్పగించాలన్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 400 అనుమతులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. మరమ్మతులు చేతికాకపోతే తప్పుకోవాలని రేవంత్కు సూచించారు. హరీష్ చెప్పినట్లుగా తాము నీటిని లిఫ్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ రాజకీయ ప్రేరేపిత నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. ఈ నివేదిక మీడియాకు ఎలా అందిందని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ వేసి వర్షాకాలం ప్రారంభోత్సవంలోనే మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 80 రోజుల పాలనలో ఆరోపణలు, శ్వేతపత్రాలు అంటూ కాలక్షేపం చేసిందని విమర్శించారు కేటీఆర్. నీళ్లు ఇచ్చే అవకాశమున్నా రైతులకు ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు.